భాగ్యనగరం భవనాల నగరంగా మారిపోతోంది. హైరైజ్ బిల్డింగ్స్ పేరుతో తమ ధన దాహం తీర్చుకునేందుకు ఉన్న భూమి చాలడలేదంటూ ఆకాశాన్ని కూడా అమ్మేసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ సంస్థలు. క్లబ్ హౌస్లు, ఇన్స్టివిటీ పూల్స్ అంటూ బ్రోచర్లలో గ్రాఫిక్స్ మాయాజాలం చూపిస్తోన్న బడా బిల్డర్లు జనం దగ్గర కోట్లు గుంజుకొని నిలువెత్తు మురికివాడల్లో బందీలం చేస్తున్నారు. చదరపు అడుగుల్లో లాభాలు లెక్కేసుకుంటోన్న ఈ సంస్థలకు ఆ ఫ్లాట్లలో ఉండేవారికి కనీసం గాలి నీరు అందుతున్నాయా లేదా అన్న కనీస బాధ్యత కూడా లేకుండా పోయింది. ఇక పర్మిషన్లు ఇచ్చే అధికారుల తీరైతే మరీ దారుణం. టేబుల్ కింద మారే ముడుపుల కోసం కళ్ళు మూసుకొని ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారే తప్ప ఆ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీల కెపాసిటీ ఉందా లేదా అన్న కనీస సోయి కూడా వీరికి లేకుండా పోయింది. కాసుల కోసం కక్కుర్తి పడుతూ విశ్వనగర భవిష్యత్తును బడా బిల్డర్ల పాదాల వద్ద తాకట్టు పెడుతున్నారు. హైదరాబాద్ హైరైజ్ దందాపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. చారిత్రక హైదరాబాద్ నగరం క్రమంగా హైరైజ్ సిటీగా మారుతుంది. రెసిడెన్షియల్ జోన్లోనూ ఆకాశాన్నంటే బిల్డింగ్ల సంఖ్య ఏటా పెరిగిపోతోంది. ఓఆర్ఆర్ పరిధిలో 20 ఫ్లోర్లకు మించిన సుమారు 1800 హైరైజ్ బిల్డింగులుండగా ఇటీవల 50 నుంచి 60 అంతస్తుల ఆకాశ హార్మ్యాలు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి. 2024లో జీహెచ్ఎంసీ పరిధిలో 69, హెచ్ఎండిఏ పరిధిలో 55 హైరైజ్ బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చిన అధికారులు 2025లో ఏకంగా 193 బిల్డింగ్లకు కొత్తగా అనుమతులిచ్చారు. ఇలా ఇష్టరాజ్యంగా హైరైజ్ బిల్డింగ్లకు పర్మిషన్లు ఇస్తున్న అధికారులు వాటి వల్ల తలెత్తే పరిణామాలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఒక హైరైజ్ బిల్డింగ్ లో ఉండే జనాభా ఒక మేజర్ గ్రామ పంచాయతీ లేదంటే ఓ చిన్న సైజు పట్టణ జనాభాతో దాదాపు సమానంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. 30 అంతస్తులకు మించి ఉన్న భవంతిలో 2000 నుంచి 5000 మందికి పైగా నివసిస్తుంటారు. ఒకే చోట ఇంత జనాభా ఉన్నప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకునేలా విశాలమైన రోడ్లు, వాటర్, డ్రైనేజీ సిస్టమ్, పవర్, హెల్త్ ఫెసిలిటీస్ ఉండాలి. కానీ ఆ స్థాయి మౌలిక వసతులు ఉన్నాయా లేవా అనేది పట్టించుకోకుండా అనుమతులు ఇస్తుండడంతో ఇప్పటికే చాలా చోట్ల కష్టాలు తీవ్రమయ్యాయి. పీక్ టైంలో రోడ్లపై ట్రాఫిక్ పెరిగి వాహనదారులు నరకం చూస్తున్నారు. ఉదయం పూట నీటి కటకట తప్పట్లేదు. ఎండాకాలం గ్రౌండ్ వాటర్ అడుగంటి నిత్యం వందల కొద్దీ ట్యాంకర్లు తెప్పించుకోవాల్సిన దుస్థితి. హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తితే కనీసం అంబులెన్స్ రావాలన్నా గంటకు పైగా సమయం పడుతుంది. దీంతో కోట్లు పోసి హైరైజ్ బిల్డింగుల్లో ఫ్లాట్లు కొనుక్కున్న జనం ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. హైరైజ్ బిల్డింగులు ఎంత ఎక్కువగా ఉంటే అంత ట్రాఫిక్ సమస్య అధికమవుతుంది. తాజా ట్రాఫిక్ డేటా ప్రకారం హైదరాబాద్ సిటీలో వాహనాల సగటు వేగం ఇటీవల కాలంలో 25 కిలోమీటర్ల నుంచి 18.4 కిలోమీటర్లకు పడిపోయింది. ఈ విషయంలో ముంబై, ఢిల్లీ కంటే హైదరాబాద్ పరిస్థితి అధ్వానంగా ఉంది. ముఖ్యంగా ఐటీ కారిడార్లో కొండాపూర్, మియాపూర్, ముంబై హైవే వెంబడి నల్లగండ్ల, తెల్లాపూర్, ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్న కోకాపేట్, నార్సింగి, నానక్రామ్గూడ, పుప్పాలగూడ, హప్సిగూడ, ఉప్పల్, ఘట్కేసర్లో పెద్ద ఎత్తున హైరైజ్ బిల్డింగ్లు వెలిశాయి. బిల్డర్ల ప్రచారంతో ఆయా చోట్ల ఫ్లాట్లు కొనుక్కున్న ఐటీ, ఇతర ఎంప్లాయీస్, వారి కుటుంబాలకు ఇప్పుడు ట్రాఫిక్ సమస్య పట్టి పీడిస్తుంది. ప్రతి ఫ్లాట్కు 1-2 కార్లు, 2-3 బైకులు ఉంటున్నాయి. వీళ్లంతా స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు, ఇతర అవసరాల కోసం ఉదయం 8 నుంచి 11 గంటలు, సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల పీక్ పీరియడ్లో బయటకి వస్తున్నారు. దీంతో ఆయా ఎగ్జిట్ ఎంట్రన్స్ గేట్ల వద్ద లాంగ్ క్యూలు పెరిగిపోతున్నాయి. ఒకేసారి వందలు, వేలల్లో కార్లు, బైకులు బయటికి రావడంతో ఆయా ఏరియాల్లోని రోడ్లు సరిపోవడం లేదు. దీంతో ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కనీసం 15 నిమిషాల పాటు ఆగాల్సి వస్తుంది. హైరైజ్ బిల్డింగుల్లో నివసించే జనంపై అవగాహన లేకుండా, ఆ మేరకు రోడ్లను విస్తరించకుండా అధికారులు ఎడాపెడా పర్మిషన్లు ఇవ్వడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. హైరైజ్ బిల్డింగ్లలో నివసిస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో వాటర్ ఒకటి. భూమి నుంచి సుమారు 100-150 మీటర్ల ఎత్తుతో ఈ బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. గ్రామాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో కుటుంబ అవసరాలకు నల్లాలు లేదా బావులు, బోర్లు వేర్వేరుగా ఉంటాయి. అక్కడ ఎలాంటి సమస్య రాదు. కానీ ఇక్కడ వేలాది మంది అవసరాలు తీర్చడానికి 3-4 బోర్లను 2000 ఫీట్లు పైగా లోతు తవ్వి నీటిని తోడుతున్నారు. వాటర్ లిఫ్టింగ్కు హై కెపాసిటీ పంప్స్ వాడుతున్నారు. పవర్ ఇష్యూస్ వల్ల మోటార్లు తరచూ పాడవడం, టవర్ల మధ్య సరైన ప్రెషర్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల ఒక భాగంలో ఓవర్ఫ్లో, మరొక భాగంలో డ్రై లాంటి పరిస్థితులు ఏర్పడడం, తరచూ పైపులు పగలడం, నీళ్లు లీక్ అవ్వడం లాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇక ఎండాకాలంలో ఫిబ్రవరి నుంచి బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో కమ్యూనిటీ అవసరాల కోసం ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. హైరైజ్ బిల్డింగ్ ఏరియాల్లో నిరుడు ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ట్యాంకర్ల బుకింగ్స్ 36% పెరిగాయని రికార్డులు చెబుతున్నాయి.
ఉదాహరణకు గతేడాది ఏప్రిల్లో 2,90,000 ట్యాంకర్ల బుకింగ్ జరగగా ఒక్క గచ్చిబౌలి ఏరియాలోనే 20% అంటే 60,000కు పైగా ట్యాంకర్లు బుక్ చేసుకోవడం గమనార్హం. ఇక పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లు, ఫ్లాట్లు అమ్మేసిన బిల్డర్లు పత్తా లేకుండా పోగా కేవలం నీటి కోసమే ఒక్కో హైరైజ్ బిల్డింగ్లో ప్రతి నెల సగటున 6 లక్షల రూపాయల దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ లెక్కన సమ్మర్లో నీటి కోసమే ఒక్కో ఫ్యామిలీ 4,000 నుంచి 7,000 దాకా వెచ్చించాల్సి వస్తుంది. వాటర్ బోర్డు నుంచి బుక్ చేసిన ట్యాంకర్లు టైంకు రాక పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఫ్లాట్లలో నివసించే వాళ్ళు తమ గిన్నెలు తోముకోవడానికి, స్నానం చేయడానికి, బట్టలు ఉతకడానికి ఉపయోగించే నీటినే కింద ప్లాంట్కు పంపి మళ్లీ వాటినే ట్రీట్మెంట్ చేసి పైకి పంపిస్తున్నారు. దీంతో నీళ్లు దుర్వాసన వస్తున్నాయనే ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఈ తరహా బిల్డింగుల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ తప్పనిసరి. కానీ వాటిని సరైన సంఖ్యలో పక్కాగా నిర్మించేలా చూడాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో భారీ వర్షాలు పడినప్పుడు ఒక్కసారిగా నీరంతా బయటకు వచ్చి రోడ్డు బ్లాక్ అవుతున్నాయి. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతోంది. ఆకాశ ఆర్మ్యాలకు ఇక్కడ కొదువే లేదు. అయితే రియల్ ఎస్టేట్ సంస్థలు విలాసవంతమైన సౌకర్యాల పేరుతో హైరైజ్ బిల్డింగ్లను నిర్మిస్తూ సాధారణ జనాలకు, ముఖ్యంగా ఎవరైతే ఈ నివాసాల్లో ఉంటారో వారికి ప్రత్యక్ష నరకాన్ని చూపెడుతున్నలో మాత్రం ఎలాంటి సందేహం లేదని చెప్పాలి. అయితే ఇప్పుడు దేశంలో అత్యధికంగా హైరైజ్ బిల్డింగ్ల నిర్మాణం జరుగుతున్నటువంటి నగరాల్లో హైదరాబాద్ ముందు ఉంటుందంటే అది అతిశయోక్తి కానే కాదు. ఎందుకంటే 2025లో 193 అనుమతులు ఈ బిల్డింగ్లకు ఇస్తే ప్రజెంట్ ఈ సంఖ్య ఇంకా రెట్టింపిందని చెప్తున్నారు. 2025లో మనకు 193, 2024లో 124 బిల్డింగ్లకు ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. ఇట్లా ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తూనే ఉన్నారు. ఆ అనుమతుల మూలంగా ఇలాంటి బిల్డింగ్లు మనం చూస్తున్న ఆకాశాన్ని అంటుతాయన్నంత ఎత్తున్నటువంటి భవనాల నిర్మాణాలు చాలా వేగంగా హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది హైదరాబాద్ లాంటి చారిత్రక నగరం. హైదరాబాద్ విస్తీర్ణ పరంగా చూసినప్పుడు చాలా 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 అవకాశాలు, మనకు నగరాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైతే ఈ విస్తీర్ణానికి సంబంధించి నగరాన్ని ఇంకా విస్తరించడానికి అవకాశం లేని ప్రాంతాల్లో మాత్రమే ఈ హైరైజ్ బిల్డింగ్లు శ్రేయస్కరం అంటూ నిపుణులు చెప్తున్నారు. మరి హైదరాబాద్కి ఎందుకు అవసరం ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం మూలంగా ఎవరికి లాభం అనే విషయమే ఇప్పుడు చర్చకు వస్తుంది. ముఖ్యంగా హైరైజ్ బిల్డింగ్ల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంత పెద్ద పెద్ద అంతస్తుల్లో నిర్మాణాలు అయితే ఉంటున్నాయి, కానీ సౌకర్యాల విషయంలో అత్యంత నరకం చూడాల్సి వస్తున్నటువంటి ప్రజెంట్ ఆ భవనాల్లో ఉంటున్నటువంటి వారే గగ్గోలు పెడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద బిల్డింగ్లు కడుతున్నటువంటి ఆ నిర్మాణ సంస్థలు ఆ సమయంలో అంటే బిల్డింగ్లు అమ్మేంత వరకు మాత్రం వారు అందుబాటులో ఉంటారు. పర్మిషన్లు ఇచ్చిన అధికారులు కావచ్చు, ఈ నిర్మాణాలకు సంబంధించిన నిర్మాణ సంస్థలు కావచ్చు, ఆ తర్వాత పత్తా లేకుండా పోతారు. ఈ బిల్డింగ్లో ఎవరైతే కొనుగోలు చేసుకొని ఫ్లాట్లు కొనుగోలు చేసి కోట్ల రూపాయలు వెచ్చించి ఉంటున్నారో వారు ఇక ప్రతి నెల ఆ డబ్బులు చెల్లించలేక నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి. కనీసమైన డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, వాటర్ తాగడానికి నీళ్లు ఉండవు. ఆ తర్వాత నీటికి సంబంధించి ట్యాంకర్లు ఎప్పుడు నీటి ట్యాంకర్ల కోసం ఇంకా ప్రతి నెల 6,000కు పైగానే డబ్బులు కట్టాల్సిన దుస్థితి అంటూ కూడా మనకు ప్రస్తుతం అందులో ఉంటున్న వారు వాపోతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇట్లా నగర వ్యాప్తంగా ఈ హైరైజ్ బిల్డింగ్ల సంఖ్య అయితే రెట్టింపు అవుతోంది. అయితే వీటికి సంబంధించి అనుమతులను ఇష్టారాజ్యంగా అధికారులు ఇస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అసలు హైరైజ్ బిల్డింగ్ అంటే ఆ బిల్డింగ్ సంబంధించి హైదరాబాద్ లాంటి సిటీస్కి అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో హైరైజ్ బిల్డింగ్ల సంస్కృతి అవసరం అని చెప్తున్నారు. ఎందుకంటే దీని మూలంగా ట్రాఫిక్ ఇష్టారాజ్యంగా పెరిగిపోయింది. గతంతో పోలిస్తే ట్రాఫిక్ తీవ్రంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు ఇవి బిల్డింగ్లు ఎక్కడెక్కడైతే ఉంటున్నాయో మనకు ఈ హైటెక్ సిటీ, కోకాపేట పరిసర ప్రాంతాలు, శివారుల్లో అటు ఉప్పల వైపు తీసుకున్న, ఆ తర్వాత ఇప్పుడు పుప్పాలగూడ, మణికొండ ఇలాంటి పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ అనేది తీవ్రస్థాయి అని చెప్తున్నారు. ఇక అగ్ని ప్రమాదాలు ఒకవేళ జరిగితే మాత్రం ఇక్కడ వారిని కాపాడడం, ఆ భవనాల్లో చిక్కుకున్న వారిని కాపాడడం కూడా అంత ఈజీ కాదు. కనీసం అంబులెన్స్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు అనేటువంటి కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైరైజ్ బిల్డింగ్ సంబంధించిన కల్చర్ ఈ పెద్ద ఎత్తున చేరుకుంది. అయితే దీనిలో మెయిన్గా రియల్ ఎస్టేట్ సంబంధించిన ధనదాహం తప్ప కస్టమర్లకు సంబంధించి అంటే ఎవరైతే గృహ అవసరాల కోసం ఉంటున్నారో వారికి సంబంధించిన శ్రేయస్ అసలు పట్టించుకున్న పాపన పోలేనటువంటి ఆరోపణలు వినిపిస్తే చూడొచ్చు. మనం ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు హైదరాబాద్ సిటీ శివారులో పోతే మనం ఎక్కడున్నా విదేశాల్లో ఉన్నామనేటువంటి ఒక ఫీలింగ్ అయితే రాకపోదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ 5-6 సంవత్సరాలుగా కాలంలో చాలా పెద్ద మొత్తంలో ఈ హైరైజ్ బిల్డింగ్ల నిర్మాణం కొనసాగుతుంది. ఆ రికార్డు స్థాయిలో నిర్మాణాలు ప్రస్తుతం హైదరాబాద్లో కొనసాగుతున్నాయి. అయితే
ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ముంబై లాంటి కొన్ని సిటీస్కి మాత్రం అక్కడ సముద్రం ఉండడం కావచ్చు, మిగతా కారణాల చేత నగరాన్ని విస్తరించే అవకాశం లేదు కాబట్టి అక్కడ హైరైజ్ బిల్డింగ్లకు అక్కడ ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. కానీ మనలాంటి సిటీస్కి అది అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ చెన్నైలో హైరైజ్ బిల్డింగ్లకు సంబంధించిన అనుమతులు రద్దు చేశారు. బెంగళూరు లాంటి సిటీలో కూడా సేమ్ అదే సీన్ కంటిన్యూ అవుతుంది. కానీ హైదరాబాద్ లాంటి సిటీస్లో మాత్రం అవసరం లేకున్నా ఇష్టారాజ్యంగా ఈ పెద్ద ఎత్తున బిల్డింగ్లు ఇస్తూ అక్కడ కొంతమంది అధికారులు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటూ ఈ అవినీతికి పాల్పడుతున్నటువంటి ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. రేపు మనకు వచ్చేటువంటి సమస్యలు ముఖ్యంగా ప్రకృతిపరమైన సమస్యలు కావచ్చు, నగరంలో ఇంకా చాలా సమస్యలకు ఈ హైరైజ్ బిల్డింగ్లు కారణమవుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక బిల్డింగ్ నిర్మించినప్పుడు కనీసం అక్కడ 30 ఫీట్స్ రోడ్ ఉండాలి. చాలా హైరైజ్ బిల్డింగ్లకు పరిసర ప్రాంతాల్లో మనకు ఆ రోడ్లు కనిపించవు, కనీసం డ్రైనేజీ ఉండదు. మరి ఈ డ్రైనేజీను మళ్ళీ గవర్నమెంట్కి సంబంధించిన ప్రభుత్వ డ్రైనేజీలకు లింక్ చేయడం మూలంగా ఆ డ్రైనేజ్ సామర్థ్యం ఎప్పుడు కట్టిన డ్రైనేజ్ కాబట్టి ఆ సామర్థ్యం తట్టుకోలేక ఆ రోడ్లపైకి ఆ డ్రైనేజ్ నీరు చేరి చాలా తీవ్రమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా నగర వ్యాప్తంగా మనకు ఇవే ఇబ్బందులు కనిపిస్తున్నాయి. దీని మూలంగా వచ్చే రోజుల్లో పర్యావరణ పరంగా కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేని మనకు వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పర్యావరణవేత్తలు అయితే ఇప్పటికే హెచ్చరిస్తూనే ఉన్నారు, హైరైజ్ బిల్డింగ్లు ఏమాత్రం శ్రేయస్కరం కాదని చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఒక్క బిల్డింగ్లో ఒక మేజర్ గ్రామ పంచాయతీలు ఉండేంత జనాభా ఉంటారు. అలాంటి పరిస్థితి ఒక హైరైజ్ బిల్డింగ్ సంబంధించిన ప్రాంతంలో ఉండడం మూలంగా వాటిని నిర్వహణ చేయలేక ఇటు ప్రభుత్వ వ్యవస్థలు కూడా చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నటువంటి ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. కేవలం రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి మాఫియా తమ పబ్బం గడుపుకోవడం కోసం ఇలాంటి హైరైజ్ బిల్డింగ్ కల్చర్ను సిటీలో తీసుకువచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ కొనేటప్పుడు మాత్రం అన్ని మాటలు చెప్తూ ఉంటారు, కానీ కొన్న తర్వాత అందులో ఉన్న ఎవరైతే ఎవరైతే ఫ్లాట్ యజమానులు ఉంటారో తీవ్రమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కూడా వారు చెప్తున్నారు. హైరేజ్ అపార్ట్మెంట్లలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ బేస్మెంట్ లేదా గ్రౌండ్ లెవెల్లో ఉంటున్నాయి. ఇక్కడి నుంచి బయటకు వచ్చే వ్యర్థ జలాలు సెప్టిక్ ట్యాంక్ ఓవర్ఫ్లోస్ బయట కార్పొరేషన్ డ్రైనేజీకి కనెక్ట్ చేస్తున్నారు. హైరేజ్ బిల్డింగుల్లోని జనాభాకు తగినట్టుగా బయట డ్రైనేజ్ సిస్టమ్ను డెవలప్ చేయకపోవడంతో ఒకేసారి పెద్ద మొత్తంలో వస్తున్న మురుగునీరంతా మ్యాన్ హోల్స్ నుంచి బయటకు తన్నుకొచ్చి రోడ్లపై పారుతుంది. ఈ 2 దశల్లోనూ ఆపరేషన్ మెయింటెనెన్స్ లోపాల వల్ల హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ విడుదలవుతుంది. దీంతో బయట రోడ్ల మీద ఫ్లాట్లలోని బాత్రూంలు బాల్కనీల్లోనూ ఆ దుర్వాసన తట్టుకోలేకపోతున్నామనే ఫిర్యాదులు ఇటీవల పెరుగుతున్నాయి. ఇక ఇప్పుడు చర్చంతా అసలు హైదరాబాద్ లో హైరైజ్ బిల్డింగ్స్ అవసరముందా అనేదే. నిజానికి నిపుణులు హైదరాబాద్ కి హైరైజ్ బిల్డింగ్స్ అవసరం లేదని చెబుతున్నారు. ముంబై లాంటి సిటీల్లో సముద్రం కారణంగా విస్తరణకు అవకాశాలు లేక అక్కడి ప్రభుత్వాలు హైరైజ్ బిల్డింగ్లకు అనుమతులిస్తున్నాయి. కానీ హైదరాబాద్కు అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ సిటీకి 4 వైపులా విస్తరణకు అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ORR నుంచి RRR వరకు ల్యాండ్ను సెమీ అర్బన్ ఏరియాగా డిక్లేర్ చేసింది. దీంతో ఇక్కడ హైరైజ్ బిల్డింగ్ల అవసరమే లేదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సిటీలో కమర్షియల్ అవసరాల కోసం హైరైజ్ బిల్డింగ్స్ నిర్మిస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ బడా కంపెనీలు పోటీ పడి మరీ రెసిడెన్షియల్ అవసరాలకు వీటిని నిర్మిస్తున్నాయి. చదరపు ఫీట్కు 10,000 నుంచి 15,000 చొప్పున ధరలు నిర్ణయించి వేల కోట్లు సంపాదిస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేనప్పటికీ కమిషన్ల కోసం అధికారులు ఎడాపెడా అనుమతులిస్తున్నారు. దేశంలో ఎక్కడా కూడా హైదరాబాద్ మాదిరిగా హైరైజ్ బిల్డింగ్స్ నిర్మించడం 2016లో చెన్నైలో వరదలు వచ్చాక హైరైజ్ బిల్డింగ్లపై అక్కడి ప్రభుత్వం నియంత్రణ పెట్టింది. ముంబై, బెంగళూరు లాంటి సిటీల్లో కూడా 20 అంతస్తుల్లోపే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కు అనుమతులిస్తున్నారు. ఇక్కడ మాత్రం ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పై ఎలాంటి పరిమితులు లేకపోవడంతో బడా వ్యాపార సంస్థలు 50-60 అంతస్తులతో హైరైజ్ బిల్డింగ్లపైనే ఫోకస్ పెడుతున్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఇట్లాంటి నిర్మాణాల సంఖ్య పెరగడం వల్ల మనకు అనేక పరిణామాలు ఏర్పడుతున్నాయి. అందులో ఒకటి మౌలిక సదుపాయాల మీద ఒత్తిడి పెరుగుతుంది. అది మంచినీరు కావచ్చు, మురికి నీటి వ్యవస్థ కావచ్చు, విద్యుత్ వ్యవస్థ కావచ్చు. అంటే ప్రతిదీ ఏదైతే ఇప్పుడు 50-60 అంతస్తుల్లో ఉన్న వారికి అవసరమైన అన్ని సదుపాయాలు పెంచుకోవాల్సి వస్తుంది. 50 మీటర్ల నుంచి 150 మీటర్ల ఎత్తు ఉండే హైరైజ్ బిల్డింగ్లలో అగ్ని ప్రమాదం జరిగితే ప్రజలను కాపాడడం చాలా కష్టమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఫైర్ ఇంజన్లకు అంత ఎత్తుకు ప్రెషర్తో నీటిని తీసుకువెళ్లే సామర్థ్యం లేదని అంటున్నారు. నిజానికి హైరైజ్ బిల్డింగ్లతో ప్రతి ఫ్లోర్లోనూ ఫైర్ సేఫ్టీ ఏర్పాటు తప్పనిసరి. స్మోక్ ప్రూఫ్ లాబీలు, 8 అంతస్తులకు పైన ఉన్న భవనాల్లో రిఫ్యూజ్ ఏరియాలు తప్పనిసరిగా కట్టాలి.
ప్రతి ఫ్లోర్లో ఏబీసీ టైప్ మంటను ఆర్పే పరికరాలు, ఫైర్ బకెట్స్ ఉండాలి. ఎమర్జెన్సీ లైటింగ్, ఫైర్ అలార్మ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలి. ఫైర్ రెసిస్టెంట్ డోర్స్ తో ఒక ఫైర్మెన్ లిఫ్ట్ ఉండాలి. లిఫ్ట్ ల్యాండింగ్ ఏరియాలు వెంటిలేటెడ్ లాబీలో ఉండాలి. అన్ని హైరైజ్ భవనాల్లో ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఉండాలి. హీట్ డిటెక్టర్ ప్రతి ఫ్లోర్లో రూమ్లలో తప్పనిసరిగా పెట్టాలి. వాటర్ కోసం అండర్ గ్రౌండ్లో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించాలి. కానీ చాలా బిల్డింగ్స్లో ఇవేమీ లేవు. అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎలా తప్పించుకోవాలో వివరించే డ్రిల్స్ నిర్వహించడం లేదు. చట్ట ప్రకారం హైరైజ్ అంటే సాధారణంగా 15 మీటర్లు ఎత్తుకు మించి నిర్మించే బిల్డింగ్ ఓనర్లు ఖచ్చితంగా ఫైర్ ఎన్ఓసి తీసుకోవాలి. ఏటా ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేయించుకొని రెన్యువల్ చేయాలి. ఈ వ్యవహారమంతా తూతూ మంత్రంగా సాగుతుంది. దీంతో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అందులో నివసించే ప్రజలు బయటకు రావడం చాలా కష్టం. నిజానికి 5,000 మంది ఉండే గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తప్పనిసరి. అంబులెన్స్ కూడా అందుబాటులో ఉండాలి. కానీ అంతకు మించి జనాభా ఉండే ఈ హైరైజ్ బిల్డింగ్స్లో ఎక్కడా కూడా ఆ పరిస్థితి లేదు. కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్ కనిపించడం లేదు. ఎవరికైనా ఎమర్జెన్సీ తలెత్తితే అంబులెన్స్ రావాలన్నా గంట సమయం తీసుకుంటుంది. ఈ నిర్మాణాల వల్ల ఆ ఉష్ణోగ్రత పెరిగి హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ పెరుగుతుంది. దానివల్ల క్లైమేట్ చేంజ్ ఏర్పడి వాతావరణ మార్పులు ఏర్పడి విపరీత వాతావరణ సంఘటనలకు, ఉత్పాతాలకు ఇవి దారితీస్తున్నాయి. చాలామంది ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అవుతే, అగ్ని ప్రమాదం జరిగితే, ఇట్లా 50 అంతస్తులో 60 అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగితే విదేశీ నగరాలు వాటిని మనం పోల్చి చూస్తున్నాం. ఆ నగరాల్లో ఈ అగ్నిమాపక ఎక్విప్మెంట్ కానీ సరిపోయేంత ఉంటుంది. మన దగ్గర ఇప్పటికీ కూడా అగ్నిమాపక కేంద్రాలే లేవు. నిర్మాణాలు 10 లక్షలు 20 లక్షల పైన ఉంటే అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి 5-6 మాత్రమే హైదరాబాద్ మొత్తంగా. అవి కూడా పాత తరం అగ్నిమాపక శకటాలు మాత్రమే. ఆకాశమే హద్దుగా పైకి లేస్తున్న బిల్డింగ్లు, విలాసవంతమైన జీవితం, క్లబ్ హౌస్లు, స్విమ్మింగ్ పూల్స్ ఇది బిల్డర్లు చూపిస్తున్న సినిమా. కానీ కోట్లు పోసి ఫ్లాట్లు కొన్నవారు మాత్రం తలపట్టుకుంటున్నారు. కుప్పలు తెప్పలుగా పర్మిషన్లు ఇస్తున్న అధికారులు ఆ బిల్డింగ్లకు తగ్గట్లుగా రోడ్లు ఉన్నాయా, డ్రైనేజీ ఉందా, తాగడానికి నీళ్లు ఉన్నాయా అని చూడటం లేదు. ఫలితం కొండాపూర్, నార్సింగి, కోకాపేట్ లాంటి ఐటీ కారిడార్లు ఇప్పుడు మౌలిక వసతుల లేమితో నరకాన్ని తలపిస్తున్నాయి. అవే కాదు, కొత్తగా అనేక చోట్ల ఈ భారీ ఆకాశహారమ్యాలకు విచ్చలివిడిగా అనుమతిస్తున్నారు అధికారులు. ఈ భారీ ఎత్తైన భవనాల వల్ల వాటిలో ఉండే వారికే కాదు, ఆ చుట్టుపక్కల ఇతర భవనాల్లో నివసించే వారికి కూడా సమస్యగా మారింది. ఇప్పటికైనా హైరైజ్ బిల్డింగ్లకు సంబంధించి ప్రభుత్వాలు అనుమతులను ఇవ్వకుండా చూడాల్సిన అవసరం ఉన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గౌరవ పర్సన్ రవికుమార్తో కలిసి రమణాయ టీవీ, హైదరాబాద్.